ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ మండల బూత్ ఇన్ఛార్జీల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆత్మీయ సోదరుడు హుజురాబాద్ టౌన్ ప్రెసిడెంట్ రాజన్న గారికి మరియు రూరల్ ప్రెసిడెంట్ కుమారన్న గారికి మరియు మాజీ కౌన్సిలర్ సుమనన్న గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఈ సమావేశంలో చెప్పగానే వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా కాంగ్రెస్ యొక్క అరాచకాలు కాంగ్రెస్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి టీచర్ల సమస్యను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసి ఈరోజు టీచర్లను ఉపాధ్యాయులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధ్యాయులను కానీ విద్యారంగ సమస్యలను కానీ ఏ విధంగా నిర్వీర్యం చేసింది, మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వమైన మమ్మల్ని ఏమైనా ఉపాధ్యాయులను కానీ విద్యా రంగానికి కానీ ఏమైనా నిధులు కేటాయించి ఈరోజు ఉపాధ్యాయులను ఏమైనా చేస్తుందంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏ విధంగా ఉన్నాయో అంతకంటే ఎక్కువ పాపాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మల్క కొమరయ్య గారు ఒక పేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యారంగాన్ని స్థాపించి ఈరోజు అనేక మంది విద్యార్థులను విద్యావేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తయారు చేసినటువంటి వ్యక్తి మల్క కొమరయ్య గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయుల సమస్యల మీద గతంలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉపాధ్యాయుల సమస్యలను మా సమస్యలుగా భావించి ఆ రోజు జైలుకు వెళ్ళినటువంటి దాఖలాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నది కదా, మరి ఏ రోజైనా కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్ సమస్యల ఉపాధ్యాయుల సమస్యల మీద ఏదైనా పోరాటం చేసిందా? లేదే. ఆ రోజు పోరాటం చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. ఈరోజు విద్యావంతులు మేధావులైనటువంటి టీచర్లు మొదటి ప్రాధాన్యత ఓటు మా కొమరయ్య గారికి ఓటు వేసి గెలిపించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుంటే పాలక పక్షానికి విమర్శించే హక్కు ఉండదు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక మల్క కొమరయ్య గారు, భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ఈరోజు గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో అందుతున్నాయి అంటే కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా కనీసం పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చినా కూడా ఈరోజు గ్రామీణ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో అభివృద్ధి శూన్యం. అభివృద్ధి లేక అసలు ఈ రాష్ట్రంలో పాలన అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కదా, మరి ఈరోజు ఎక్కడికి పోయిన ఆ మాటలన్నీ కూడా ప్రజలు ఈరోజు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి పరంగా శూన్యం. ఈరోజు విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ ఇలా విద్యా సమస్యలు చెప్పుకోవాలంటే కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం నిజంగా సిగ్గుచెట్టు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రిని వెంటనే ప్రకటించి ఈరోజు ఎన్నికల్లో రావాలి. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏ మాటలు గారడి తప్ప అభివృద్ధిలో ఈ ప్రభుత్వం విఫలమైందని అందరికీ కూడా తెలుసు. కాబట్టి మేధావులు ఒక్కసారి ఆలోచించండి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే మీ తరపున మీ గొంతుకై అసెంబ్లీలో కానీ ఎమ్మెల్సీ శాసనమండలిలో మా మల్క కొమరయ్య గారు మీ తరపున పోరాటం చేస్తారు, మీ హక్కుల కోసం పోరాటం చేస్తారు, విద్యారంగ సమస్యలపైన పోరాటం చేస్తే ప్రశ్నించే మీ గొంతుకై ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున మీ ముందుకు వచ్చిండు. కాబట్టి కాంగ్రెస్ పాలన చూసిరు, బీఆర్ఎస్ పాలన చూసిరు. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. అభివృద్ధి ఏందో మేము చూపిస్తాం, అభివృద్ధి ఏంటిదో మేము చూపిస్తాం అని మేము అందరం కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో కూడా, ఎందుకంటే అది పెద్దల సభ కాబట్టి ఖచ్చితంగా మల్క కొమరయ్య గారు మీ గొంతుకై మీ సమస్యల కోసం నిరంతరం కొట్లాడే వ్యక్తి మల్క కొమరయ్య గారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అభివృద్ధి పరంగా చూస్తే ఇవాళ నేషనల్ హైవేస్ కానీ
ఈరోజు పట్టణాలలో కానీ ఈరోజు ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇచ్చే నిధులే తప్ప ఈరోజు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. ఎందుకంటే ఆలోచించాలి, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు లేక, ఎంపీటీసీ లేక, జెడ్పీటీసీ లేక, పాలక మండలి లేక ఈరోజు గ్రామీణ వ్యవస్థలో కూడా అభివృద్ధి కుంటపడిపోయింది. ఎందుకంటే ఈరోజు కార్యదర్శులను మభ్యపెడతా ఉన్నాడు. కార్యదర్శులు ఏం చేస్తారు? నిధులు లేనప్పుడు వాళ్లకు పాలన చేసే అధికారం ఉంటుందా? మరి నిధులు రూపాయి ఇవ్వనప్పుడు, స్టేట్ ఫైనాన్స్ ఇవ్వనప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈరోజు గురుకుల పాఠశాలలలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు, నాణ్యమైన భోజనం లేకుండా ఈరోజు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏ విధంగా చూస్తున్నామో మీరు అందరూ చూస్తున్నారు. అంటే నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి నువ్వు గురుకులాలలో కానీ నాణ్యమైన భోజనం అందించాలి. ఆ తర్వాత నేను ఓట్లు అడగాలి. ఈరోజు మల్కా కొమరయ్య గారు ఒక మృదు స్వభావి, పేద ప్రజల కోసం కొట్లాడేటువంటి వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి మీకోసం కొట్లాడే వ్యక్తి కొమరయ్య గారు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నా కూడా, మేము అధికారంలో లేకపోయినా కూడా ఈరోజు ప్రజల కోసం, ఉపాధ్యాయుల కోసం కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వాలని ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మేధావులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ ఆలోచించాలి. నిరుద్యోగుల సమస్యలపైన కానీ, ఉద్యోగస్తుల సమస్యలకైనా కానీ కొట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈసారి ఒక్క అవకాశం మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి మల్కా కొమరయ్య గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా, అప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్ తీసుకొచ్చి మేము అధికారంలో వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తామని చెప్పారు. మరి హామీలు ఏమైనాయి? ఆ రోజు గత ప్రభుత్వం చేసినటువంటి నోటిఫికేషన్లను ఇచ్చుకుంటూ మేము ఇచ్చుకుంటాను అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు. మరి ఆ 4,000 భృతి ఏమైందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిందో మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మీకోసం పోరాటం చేసింది ఎవరు? గతంలో బీజేపీ పార్టీ ఆ రోజు బండి సంజయ్ గారి నేతృత్వంలో నిరుద్యోగుల కోసం మిలియన్ మార్చి చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి నిరుద్యోగులు ఆలోచించాలి. ఈరోజు నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా మా అంజిరెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి నిరుద్యోగులు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికలు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గ లెవెల్లో మన యొక్క ఇన్ఛార్జ్, హుజురాబాద్ నియోజక ఇన్ఛార్జు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మదన్ గారు మన మధ్య ఉన్నారు. అటుపక్కకు మనకు రాముల కుమార్ గారు మండల అధ్యక్షులు, తర్వాత 6వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ నల్లసుమనన్న, తర్వాత ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి హుజురాబాద్ మండల ఇన్ఛార్జ్ గారు వారు కొండం శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత మనకు టౌన్ ఉపాధ్యక్షులు యొక్క బూత్ ఇన్ఛార్జీలు వాసు గారు, తర్వాత మాజీ సర్పంచ్ పోతుల సంజీవ్ గారు, తర్వాత పట్టణం ఈ యొక్క మండలం సంబంధించి ప్రధాన కార్యదర్శి కుండ్రాల్ రెడ్డి గారు, తర్వాత హృదీప్, వెంకటేష్, ఉమాశంకర్, వీరందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.